మీరు చంపేస్తే ఆయన అంటున్నాడు, పునరుద్ధానమందు నా రెండో రాకల్లో వారిని నేను మహిమ స్వరూపంతో లేపుతాను. చనిపోయిన వారు నా రాకల్లో వారు సమాధులు తెరవబడి లేస్తారు. వారు మహిమ శరీరంతో నాతో పాటు పరలోకానికి ఆరోహణమై వస్తారు అని ఆయన ప్రబోధించి ప్రకటన గ్రంథంలో చెప్పి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రేమైనటువంటి వారులారా, మనుషులను చంపి శరీరాన్ని మట్టిలో కలిపేయచ్చేమో కానీ ఆత్మ మాత్రము అది సావదు. అది దయచేసిన వారి వద్దకి వెళ్ళిపోతుంది. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపం వెలిగించిన వాడు దాన్ని ఆయన దగ్గరికే తీసుకుంటాడు. కాబట్టి నీ దీపం నువ్వు వెలిగించలేదు, ఆయన వెలిగించాడు. నీకు నువ్వు ఆర్పేసుకుని ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. నీలో ఉన్న ఊపిరి ఎక్కడిది, నీలో ఉన్న రక్తం ఎక్కడిది, నీలో ఉన్న ఆత్మ ఎక్కడిది, నువ్వు ఎలా పుట్టావో నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తే దేవుడు నీకు అర్థమవుతాడు. నిన్ను చేసిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నీలో ఊపిరిన దేవుడు, నీకు గాలిని నీరుని అందిస్తున్న దేవుడు, నీ ఆత్మకి ఆధారమైన దేవుడు, భూమి ఆకాశమును సాక్షులుగా పెట్టి నువ్వు చేసే క్రియలన్నింటినీ, నువ్వు చేసే పనులన్నింటినీ ఆయన సన్నిధిలో సాక్షులుగా చెప్తాయంట. ఏంటయ్యి? పంచభూతములు. అందులో భూమి నీకోసం సాక్ష్యం ఇస్తుంది, ఆకాశం నీ గురించి సాక్ష్యం ఇస్తుంది, మనం చేసే క్రియలు ఎలాగున్నాయో. కాబట్టి దేవుని యొక్క సువార్తను ఆపడము ఎవరి తరమో కాదు. ఈరోజు మనుషుల్ని బంధించవచ్చు, మనుషుల్ని సాటు చోట్ల దాయొచ్చు. ఆ రోజే ఆది కాలంలోనే అపోస్తులైనటువంటి వారిని బంధించారు, అపోస్తులైనటువంటి వారిని చంపేశారు. ఆ రోజు ఆపేయాలనుకున్న సువార్త ఈ రోజు వరకు 21వ శతాబ్దం వరకు మారుమోగుతూ మారు మూలల్లో ఉన్న మనుషుల్ని చీకట్లోంచి వెలుగులోకి తీసుకొస్తూనే ఉంది. కాబట్టి ఎవరు యేసయ్య యొక్క వెలుగుని ఆపలేరు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన నమ్మిన వాళ్ళు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగుని ఆపడము ఎవరి తరమో కాదు. కాబట్టి మనము వెలుగులో ఉన్న ప్రకారము ఇతరులని వెలుగులో నడిపిద్దాం. పిలుకువారు దేవుని రాజ్యానికి వారసులు కానే